వస్తాడండి పవనే. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? అందరూ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా, డెవలప్మెంట్ కూడా ఉందండి అందుకని. ఎందుకు వంగ గీత గారు వద్దా అనుకుంటలేదు, వీళ్ళని కూడా ఒకసారి చూడాలి కదా. మరి జగన్ చూసాం కొనాలో, ఇప్పుడు అదే ఏమనుకుంటున్నారు, ఇప్పుడు జగన్ వద్దు బాబు అంటున్నారు, అలాగే వీళ్ళని కూడా చూస్తారు. తర్వాత ఈయన కూడా బాగా చేయకపోతే ఇంకోళ్ళని ఎదుక్కుంటాం అంతే. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు? చేశారండి, ఎందుకు చేశారు అనుకుంటలేదు, పథకాన్ని పెట్టారండి. వాలంటీర్లు ఇప్పుడు గొడవలు పడుతూ ఉన్నారు, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు కదా, దాని ప్రభావం ఏమైనా ఉంటుందంటారా ఓట్ల మీద? దానికి మాకు తెలియదండి, ఐడియా లేదు. థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ ఒకసారి గెలిపించి తీరాలి కదా బాబా, ఆయన చేసే పనులన్నీ బాగున్నాయి, ఆయన గెలుస్తారని అనుకుంటున్నాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మీరు పిఠాపురంలో ఎటువంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, ఏమేమి కావాలనుకుంటున్నారు? మంచి మంచి పనులు చేస్తారు కదమ్మా అతను, మరి అతను చేసే అన్ని మంచి పనులే, మరి దానివల్ల మేము ఒప్పుకుంటున్నాం అంతే ఆయన్ని. 2009లో ఇక్కడ వంగ గీత గారు గెలిచారు, అప్పుడు ఆవిడ ఏమైనా చేశారు డెవలప్మెంట్ ఇక్కడ? అప్పట్లో బాగానే చేశారమ్మా, బాగానే చేశారు, కాకపోతే ఈయన్ని కూడా ఒకసారి చూడాలి కదా అని అనుకుంటున్నాం అంతే అంతే. ఒకటి ఆవిడ కూడా చేయటం పరిపాలన చాలా బాగా చేసింది ఇప్పటికీ కూడా, కానీ దగ్గర చెరువు కూడా మునిగిపోతుందంటే కూడా ఆవిడ వచ్చింది, ఎవరు కూడా రాలేదు కూడా అంతలా వచ్చింది. కానీ ఒకటి ఇతను చేయలేదు అంటే ఎవరు మనం చెప్పలేము, వేస్తామని చెప్పలేము, వేయలేని ఆ మూడు ఎలా ఉంటే అలా పడిచేస్తాం, కాకపోతే ఇది ఉండాలి ఎవరికన్నా ఏమా అంతే కదా, మనం చెప్పలేము. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు కదా, మీకు ఆయన బాగానే చేశారు, ఈయనే పిఠాపురం గారికి బాగా చేశారు. ఏమేమి ఇచ్చారమ్మా? ఏమేమి ఇచ్చారంటే ఇల్లు స్థలాలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, మరి మంచినీళ్ళు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఏమని చెప్తాను నేను చిన్నవాళ్ళు ఇదమ్మా. అయితే ఈసారి మీ ఓటు పవన్ ఏమో దేనికి వేస్తానో నాకు వెళ్తాం, ఆ మూడు నాకు బాగోవాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే అంతేనండి. ఏంటండి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం? ఏముంది మరి, ఏం చెప్పలేం కదండి, ఏం చెప్పలేమమ్మా, అందరూ ఒకలా ఉండరు కదా. అంటే కొంతమంది 50,000 అంటారు, కొంతమంది లక్ష మెజారిటీ అంటారు. 50,000 దాడుతుంది బాబు, 50,000 దాడుతుంది, పిఠాపురం దాడుతుంది. రండి ఆడవాళ్ళకి జగన్ బాబు బాగానే చేశాడండి, రూపాయి ఆయన ద్వారా తిన్న వాళ్ళు విశ్వాసం ఉంచుకోవాలా ఏదైనా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, ఎవరు వచ్చినా ఆడవాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచించాలి. ఇప్పుడు చేసుకోలేని వాళ్ళు ఉంటాం, పనులు చేసుకోలేని వాళ్ళు, జబ్బులతో ఉన్న వాళ్ళు ఉంటామమ్మ, చేసుకోలేక ఖాళీ చేయబోంటే పనులు చేసుకోవచ్చు కదా అంటారు. ఒంటి నిండా జబ్బులు ఉన్న వాళ్ళు ఏ విధంగా వెళ్ళగలుగుతాం బాబు, కిడ్నీల ప్రాబ్లంలు అయ్యి ఉన్న వాళ్ళు. జగన్ బాబు అవన్నీ ఆలోచించి బాగానే చేశాడమ్మా రూపాయి, కానీ లాస్ట్లోనే చేయూత నమ్ముకున్నందుకు వ్యాపార నిమిత్తం ఇప్పుడు దాకా వేయలేదు, అదే ఆశపడుతున్నాను నేను. అది వస్తే ఇంకా జాకెట్ ముక్కలు అవి అమ్ముకుంటానమ్మ నేను, అది కొంచెం ఏదైనా వృద్ధి చెందుకోవచ్చని ఆశపడ్డాను, కానీ అదే పడలేదు, దాని గురించి ఎదురు చూస్తున్నాను. అయితే ఈసారి పిఠాపురం వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగ గీత గారు? నాది పిఠాపురం కాదమ్మా, కాకినాడ. ఇక్కడ మామూలు పని ఉండి వచ్చాను నాన్న నేను. అయితే మీకు మాత్రం పైన జగన్ గారు గెలిస్తే బాగుంటుంది. మరి ఆడవాళ్ళకి ఒక రూపాయి తిన్నది విశ్వాసం ఉంచుకోవాలి కదమ్మా, ఒక కొడుకుగానే చూసాడు ఆయన. కొడుకులు నా కొడుకు నన్నే చూడలేదు, వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటిది మరి కొడుకుగా మరి నెల వచ్చేటప్పటికి ఇలా సాయం చేస్తే మరి ఏదో విధంగా బతుకుతున్నాం కదమ్మా, మరి అది అంతానే. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిస్తేనే బాగుంటుంది అనుకోండి. ఎందుకు పిఠాపురం నుంచి వంగ గీత గారు గెలవకూడదు అనుకుంటున్నారు? వంగ గీత గారికి వెళ్ళాలని అనుకున్నాను కదా, మాది పిఠాపురం కాదు కదా, మామూలు మా చంద్రంపాలెం. సో మాకైతే పవన్ కళ్యాణ్ రావాలనుకున్నాం, ఎందుకంటే ఇన్నాళ్ళ పరిపాలన గీత గారిది చూసాం కదా, ఈయనది ఎలా ఉంటుందో చూడాలని కొత్తగా డిఫరెంట్గా, అంటే ట్రెండ్ మారింది అంటున్నారు కదా, సో అలా పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఇంకా ట్రెండ్ మారుస్తారేమో అని అనుకుంటున్నాం. మేము దేనికి ఏం చెప్పట్లేదమ్మా, మీరు దేనికి వేస్తారనేదే కనుక్కోవడానికి వచ్చాము. అదా ఏమో మీరు కానీ అడుగుతున్నారేమో అని. మేము ఇప్పుడు అన్న కదా మా కోళ్ళే ఆవిడ, అలాగే అంతే. ఆయనకి వెళ్తే ఏదో మరి చూడాలి కదా కొత్త మళ్ళీ అది.
పవన్ కళ్యాణ్కి వెళ్తాం. ఈ చుట్టూ చూద్దారనండి, ఈ చుట్టూ చూద్దారని అందరూ అయిపోయారు. ఈ చుట్టూ పరిపాలన ఎలా ఉంటుందోనని. గెలిస్తే ఎంత మెజారిటీ గెలవాలి? ఏమో మరి ఆయన దేవుడు దయ, మన ఇష్టమేం కాదు. మేము ఒకసారి జగన్ గారిని చూసాం కదండి, ఇప్పటి పవన్ కళ్యాణ్ గారు కూడా చూద్దామని. జరుగుతుందండి. ఆవిడ మంచి, మాకు చాలా బాగా హెల్ప్ చేసిందండి ఆవిడ. అందరూ చూశారు కదా, ఓ పొట్టు ఆయన్ని కూడా చూడాలని మా ఉద్దేశం. అంటే చాలామంది, నేను కూడా కౌన్సిలర్గా చేశాను, నాకు కొంచెం క్యాలరీ తెలుసండి, అందుకు బాగుంటున్నాను. ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? మెజారిటీ అంటే మనం చెప్పలేమండి. ఏంటంటే అక్కడ గీత గారు కూడా ఇక్కడ చాలా పనులు చేశారండి, శివాలయానికి అట్లకి ఇట్లా చాలా మంచి పని చేశారు. ఈ పవన్ గారు గారే నుంచోకపోతే కనుక గీత గారినే మేము అందరం చేద్దాం. కాకపోతే ఈయన నుంచున్నారు కాబట్టి నా ఉద్దేశం ప్రకారంగా నేను చెప్తున్నాను. నేను 1000 మంది క్యాదర్ చేశాను, నేను ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాను అంతే అన్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎటువంటి అభివృద్ధి కావాలి పిఠాపురానికి? మాకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు, రోడ్లు గిడ్లు అన్నీ బాగా చేశారు. శివాలయం అన్నీ బాగానే ఉన్నాయండి, ఇంకా ఏమి ఉంటే అభివృద్ధి చేస్తారు అంతే. జగన్ గారు చేశారు, జగన్ గారు ఇచ్చారు, ఇవ్వలేదంటలేదండి. జగన్ గారు ఆడవాళ్ళందరినీ చూశారు. 5 సంవత్సరాల్లో జగన్ పరిపాలన ఎలా ఉంది, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? అంటే ఏం చెప్పగలను అంటే ఆయన రోడ్లకి రాజధానికి అటుకి చూసుకున్నాడు ఆయన. ఈ జగన్ గారు అయితే ఆడవాళ్ళకి డబ్బులు వేసి చెప్తున్నానండి, చేయూత పథకం, రుణమాఫీ ఆయన చేశాడు, ఈయన చేశాడు, చెప్తున్నాను కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో దానికంటే ఎక్కువ రిటర్న్ తీసుకున్నారు అనే రకంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? అవి అంటే మాకు తెలియవండి, మరి రిటర్న్ తీసుకున్నారు, అవి పెద్ద పెద్ద వాళ్ళు చూసుకుంటారు. గ్యాస్కి వాటికి వీటికి రేట్లు పెంచేశారు. పెంచారు, అది కరెక్టే అండి. చాలా దాని పప్పులు పెరిగాయి, నూనె ఆయిల్ ప్యాకెట్ సడన్గా 180, 190కి వచ్చిందండి. వచ్చింది కదండి, అదండి. సరే, గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో గెలుస్తారు అది మాత్రం చెప్పలేమంటారు? చెప్పలేమండి. ఇప్పుడు వంగగీత గారు ఉన్నారు, కాకపోతే గెలుస్తారు. మెజార్టీ అంటే నేను చెప్పలేను, గెలుస్తారు చెప్పకుండా. అయితే వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? వర్మ గారు చేశారండి, డైలీ అన్నదానం పెట్టేవారండి. అది డైలీ కాదు, వారానికి ఒకసారి మార్కెట్ కాడ భోజనాలు పెట్టేవారండి వర్మ గారు. అన్నీ ఏమైనా చెప్పుకున్నా పనులు చేసేవారండి. ఈ జగన్ గారిని కూడా కొట్టుపడేయక్కలేదు, ఇవన్నీ కూడా. ఇప్పుడు టార్గెట్ ఏంటనేది కూడా అందరికీ కొంచెం, అందులో పిఠాపురం మెయిన్ ఏటో ఎప్పుడు మాది అలాగే ఉంటుందండి. వీళ్ళు వస్తారంటే వీళ్ళు రారు, ఇంకొకరు వస్తారు, వారు ఇంకొకరు వస్తారు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ, కాకపోతే మెజార్టీ నేను చెప్పలేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంతే.